పట్టణానికి చెందిన ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిరం మండపం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. కార్తీక వన సమారాధనలో వ్యాపారస్తులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ చుండూరు నాగమల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ దేవతి తులసి, చుండూరు సత్యనారాయణ, పచ్చిపులుసు మోహన్ రావు, గొల్ల కాశీ విశ్వనాథం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వన సమారాధన కార్తీక మాసంలో చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ అందరూ కలిసే సందర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, కార్తీక మాస సందర్భంలో ఆ యొక్క కార్తీక దీపాన్ని ఆ మాసంలో వెలిగించినట్లయితే అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి అని చెప్పి, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా పూజలు, అదేవిధంగా ప్రార్థనలు, దేవతార్చన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరికి కూడా అది ఒక శుభమాసంలాగా సంవత్సరంలో ఈ కార్తీక మాసాన్ని మనం వర్ణించుకుంటూ ఉంటాం. మరి నిత్యం ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని పెట్టుకొని కలకల్లాడుతూ